నువ్వు కాలేజ్లో ఉండి ఈ పనులు చేస్తుంటే నన్ను నమ్ము చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ప్రతిసారి 5 minutes అని స్టార్ట్ చేస్తాం, బట్ లిటరల్గా 2-3 గంటలు లేచిపోతుంది స్క్రోలింగ్లో. సో అన్లెస్ అంటే నువ్వు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా ఈ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్స్లో అంటే తప్పితే అవి తీసేయడం చాలా ఉత్తమం, చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్లో ఏమీ అర్థం కాకపోయినా ఏదో ఒకటి నువ్వు అనుకున్నది స్టార్ట్ చేసేయి. ఓవర్ థింకింగ్ చేసి దాన్ని లాస్ట్లో క్యాన్సిల్ చేసే బదులు ఇప్పుడు స్టార్ట్ చేసి కింద మీద పడి ఎంతో కొంత నేర్చుకొని తర్వాత డెసిజన్ తీసుకోవడం చాలా బెటర్. సో ఓవర్ థింకింగ్ వల్ల నువ్వు అనుకున్న ప్లాన్స్ని క్యాన్సిల్ చేయకు, ముందు స్టార్ట్ చేయి. మహా అయితే కింద పడతావు, మళ్ళీ లేచి నించో. ఇంకా నీకు ఆ జోష్ ఉంది అంటే కంటిన్యూ చేయి, లేదా ఆ జోష్ ఉన్నది చెయ్యి. నీ ఫ్రెండ్ సర్కిల్లో మ్యాక్సిమం చిల్ ఫెలోస్ అంటే అదేం తప్పు కాదు, బట్ లాస్ట్కి నువ్వు కూడా వాళ్ళలాగే చిల్ కొడుతూ ఉంటావు, ఏది సీరియస్గా తీసుకోకుండా. సో ఎప్పుడు అంబిషన్ ఉన్న వాళ్ళ చుట్టూ ఉండేటట్టు చూసుకో, వాళ్ళలాగే నీకు అంబిషియస్ గోల్స్ ఉంటాయి, చాలా గ్రో అవుతావు. నీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేజెస్లో ఉన్నావు. సో టైం వేస్ట్ చేసుకోకు. అండ్ ఇన్ కేస్ నువ్వు ఈ ఫేజ్లో లేకపోతే ఎవరైతే ఉన్నారో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయి. And I'll see you in another one.